తాజ్ మహల్ చూడబోతున్నాను గైస్. ఏమన్నాను నా ముక్కు చూసారా? ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే జస్ట్ వాంట్ టు షేర్ వన్ థింగ్. చాలా ట్రాఫిక్ ఉంది గైస్. దేకోనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటి అంటే ట్రిప్ అయిపోయింది గైస్. ఎవ్రీవన్, సో నిన్న ఈవినింగ్ మనాలిలో బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ ఢిల్లీలో దిగామన్నమాట. సో ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి వెంటనే ఇక్కడ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఆగ్రాకి ట్రైన్ ఉంటే అది ఎక్కేసామన్నమాట, వందే భారత్. సో 2 hours దింపేస్తుంది ఇది. ఇప్పుడు కరెంట్లీ టైం వచ్చి 5:45 అవుతుంది. ట్రైన్ ఏమో 6కి అనమాట. ఇది ముందే వచ్చేసి ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి వచ్చి ఉండిపోయాము. అంతా టైంకి బాగానే సెట్ చేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఆగ్రా. తాజ్ మహల్ చూడబోతున్నాను గైస్. మళ్ళీ రిటర్న్ ట్రైన్ 5:35కి ఉంది ఈవినింగ్. సో ఈలోపు అన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో లెట్స్ గో టు ఆగ్రా. ఏమన్నాను 2 hours దింపేస్తుంది అన్నాను కదా. మన అదృష్టం ఏంటో కానీ ఈ ఫాగ్ వల్ల ఏమో తెలియదు కానీ 2 hours దింపాల్సిన ట్రైన్ 3.5 hours దింపింది. చలేమో అసలు మామూలుగా లేదు, దారుణంగా ఉంది. మొత్తం ఫాగ్. ఇది ఫాగ్, డస్ట్, పొల్యూషన్ ఏం అర్థం కావట్లేదు. నౌ వీఆర్ గోయింగ్ టు తాజ్ మహల్. లోపలికి వచ్చాం గైస్. ఇంకొంచెం దూరంలో ఉంది తాజ్ మహల్. నా ముక్కు చూసారా ఎంత ఎర్రగా అయిందో ఈ చలికి. ఏమో అసలు 10 అవుతుంది. 10 అయినా సరే ఇంకా ఫాగ్ గానే ఉంది ఇక్కడ. ఏందో. తాజ్ మహల్కి ఎంట్రీ ఫీ వచ్చేసి 250 రూపీస్ గైస్. మీరు ఆఫ్లైన్లో టికెట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి, అక్కడ యూపీఐ అలో చేయరు. ఒకవేళ ఆన్లైన్లో టికెట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ముందే తాజ్ మహల్లోకి ఎంటర్ అవ్వక ముందే తీసుకోండి, ఎందుకంటే లోపలికి వెళ్ళాక సిగ్నల్స్ ఉండవు. మేము అలాగే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. గైస్ ఐమ్ అట్ తాజ్ మహల్. హెయిర్ నాది పిచ్చుగుల్లా ఉందా? చిన్నప్పటి నుంచి తాజ్ మహల్ చూడాలి అనేది వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అనమాట. సో నేను ఎప్పుడూ కూడా తాజ్ మహల్ దూరం నుంచే చూస్తారు, లోపలికి ఎలో చేయరని అనుకున్నాను. బట్ అక్కడ లోపలికి ఎలో చేస్తున్నారు గైస్. ఆ ఆర్కిటెక్చర్ అదంతా చూస్తే అసలు ఆ టైంలో ఇంత బాగా ఎలా చేశారు అని అనిపించింది. చాలా బాగుంది అసలు. హే గైస్, సో ఇప్పుడే తాజ్ మహల్ నుంచి బయటకు వచ్చామన్నమాట. అక్కడ నేను ఏది సరిగ్గా మాట్లాడలేదు, ఎందుకనంటే లోపలికి మైక్ అలో చేయలేదు. అండ్ ఆల్సో చాలా క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్లో నాకు ఇంకా అసలు మాట్లాడాలని కూడా అనిపించలేదు. ఏదో మొత్తం తాజ్ మహల్ లోపలంతా చూసి ఒక 2 photos అట్లా క్లిక్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి క్యారీ చేయొద్దు లోపలికి. ఫోన్ తప్ప ఏది వాళ్ళు అలో చేయట్లేదు. ట్రైపాడ్, మైక్, బ్లూటూత్, ఫోన్ తప్ప ఏది క్యారీ చేయకండి. బ్యాగ్ కూడా మీరు లగేజ్ కౌంటర్లో ఇచ్చేయాల్సి ఉంటుంది. నాకు మైక్ క్యారీ చేసినందుకు వాళ్ళు పెద్ద ఫోన్ చేశారని కాదులే కానీ లగేజ్ కౌంటర్లో ఇచ్చామని అంటే మా దగ్గర బ్యాగ్ లేదనమాట. సో బ్యాగ్ లేదని చెప్పి వాళ్ళు పూర్తిగా మైక్ తీసుకొని అన్నారు. సో వాళ్ళని అడిగేటప్పటికే టైం అక్కడే అయిపోయింది. ఫైనల్గా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. బట్ ఒకటి ఏం చెప్తున్నా అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ క్యారీ చేయకండి, క్యారీ చేసిన బ్యాగ్లో పట్టేసుకొని లగేజ్ కౌంటర్లో వచ్చేసేయండి. సో అదనమాట. ఇప్పుడు అయితే లంచ్కి ఇక్కడ ఆగాము. లోపలే తాజ్ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఇక్కడే లంచ్ తిందామని చెప్పి ఇక్కడ ఆగాం. అండ్ ఇక్కడ నుంచి 1.2 km ఆగ్రా ఫోర్ట్ కూడా ఉంది. ఇఫ్ టైం పర్మిట్స్ అక్కడికి కూడా వెళ్తాం, లేదు అని అంటే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ట్రిప్ అనేది అయిపోయింది గైస్ నా దగ్గర. సో ఇప్పుడైతే రెడ్ ఫోర్ట్కి వచ్చామన్నమాట తాజ్ మహల్ నుంచి.
ఇందాక చెప్పాను కదా తాజ్మహల్ దగ్గర ఒక రెస్టారెంట్లో ఫుడ్ తిన్నామని, తాజ్ రెస్టారెంట్లో. అదేం పెద్ద లేదు గైస్, యావరేజ్ అన్నమాట టేస్ట్. సో అక్కడి నుంచి ఇప్పుడైతే వచ్చేసాం ఆగ్రా ఫోర్ట్కి. ఇది బేసికలీ జైలు అంటున్నారు, జైలేనా? యా, ఓకే. మొత్తం ఇట్లా చూసి వెళ్ళిపోవడమే గైస్, పెద్ద ఓపికేం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఒక చిన్న గేట్ లా ఉంది, అది జైల్ ఎంట్రీ అంట. సో మమ్మల్ని అక్కడ లోపలికి ఎలో చేయలేదు, జస్ట్ బయట నుంచే చూసామన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ ఆగ్రా ఫోర్ట్ నుంచి తాజ్మహల్ కనిపిస్తుంది గైస్, అక్కడ మీరు చూసినట్టయితే, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏ గైస్, సో మేము మార్నింగ్ 6కి ఢిల్లీ నుంచి బయలుదేరాము. ఇప్పుడు టైం ఏమో 10 అవుతుంది. లైక్ హోటల్కి వచ్చేసరికి 10 అవుతుంది అనమాట. ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ థింగ్. ఈ ఢిల్లీ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా డిలే ఉంటున్నాయి అనమాట. పైగా మేము మార్నింగ్ వెళ్ళింది వందే భారత్. వందే భారత్ కూడా చాలా డిలే. మమ్మల్ని దింపాల్సింది 7:30కి అయితే 9:30కి దింపాడు అనమాట. 2 hours డిలే. అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైన్ కూడా అంతే, అది కూడా సేమ్ లైక్ వందే భారత్ లానే ఎక్స్ప్రెస్ అన్నమాట. ఆ ఎక్స్ప్రెస్ కూడా సేమ్ ఇంతే డిలే. మమ్మల్ని దింపాల్సింది 7:30కి సేమ్, అండ్ దింపింది అయితే 9:30కి. ఎంత ఎగ్జాస్ట్ అయ్యామంటే అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. మరి అది ఫాగ్ వల్ల స్లోగా వెళ్తుందా ట్రైన్, ఆర్ మామూలుగానే అలా వెళ్తుందా అనేది అర్థం కాలేదు నాకు. ట్రైన్ అయితే ఫాస్ట్గా వచ్చేయగలుగుతామని చెప్పి ప్రిఫర్ చేసాము, బట్ ఏదైతే అనుకున్నామో అదైతే జరగలేదన్నమాట. సో కొంచెం ట్రైన్స్ అవి బుక్ చేసుకున్నప్పుడు చూడండి. ఐ డోంట్ నో అబౌట్ బస్సెస్, ఏమో అవి కూడా ట్రాఫిక్లో లేట్ అవ్వచ్చేమో, బట్ ట్రైన్తో అయితే మాకు అసలు మంచి ఎక్స్పీరియన్స్ జరగలేదు గైస్. కానీ వచ్చేటప్పుడు ట్రైన్లో మాత్రం ఫుడ్ పెట్టారనమాట. నేను ట్రైన్ పేరు చూసి కింద క్యాప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు. ఫుడ్ కూడా బాగుంది. అండ్ యా, సో ఇప్పుడైతే మేము చూసిన ఆగ్రాలో తాజ్మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ గైస్. ఇంకా అంతకుమించి ఏమీ చూసేదానికి ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అండ్ ఆల్సో ఇప్పుడైతే ఇంకంతే, స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసి ఫ్లైట్ ఎక్కేయడమే. నైట్ 9కి అనుకుంటా ఫ్లైట్. ఆ లోపు మొత్తం ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసి టాటా బాయ్ బాయ్ టు దిస్ ట్రిప్. ఓకే గైస్, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. Hey everyone, so this is last day of the trip. ఇప్పుడైతే మాకు నైట్ 8కి ఫ్లైట్ ఉంది కాబట్టి 6 లోపే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఓన్లీ 3 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఒకటి రెడ్ ఫోర్ట్, ఇంకొకటి వచ్చేసి ఇండియన్ గేట్. యాక్చువల్లీ ఇండియన్ గేట్ నిన్న వచ్చే దారిలోనే చూస్తాము. సో ఇఫ్ టైమ్ ఈజ్ నాట్ దేర్, అప్పుడు ఏం చేస్తామంటే ఇండియన్ గేట్ స్కిప్ చేసి డైరెక్ట్ కుతుబ్ మినార్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో యా, టైం ఉంటే 3 చూస్తాం, టైం లేకపోతే 2 చూస్తాం. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది గైస్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఉంటుందని. అది కూడా ఆఫ్టర్నూన్ ఎంత ట్రాఫిక్ ఉంది. వచ్చేసాం రెడ్ ఫోర్ట్కి వచ్చేసాం. చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్లో చూసిన రెడ్ ఫోర్ట్ ఇదే గైస్. మాకు ఫ్లైట్ ఉండడం వల్ల లగేజ్తోనే తిరగాల్సి వస్తుంది గైస్. ఎంట్రీ టికెట్ అయితే 35 రూపీస్ పర్ పర్సన్, పర్లేదు గైస్. తాజ్మహల్కి అయితే 250 రూపీస్ పర్ పర్సన్, ఇక్కడ 35 రూపీసే ఉంది. అమ్మయ్య, లగేజ్ మొత్తం లగేజ్ కౌంటర్లో ఇచ్చేసాం గైస్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి, లోపల తిరగడమే. ఓకే గైస్, देखो ना ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ షాపింగ్ ఉంది గైస్. ఇందాక రెడ్ ఫోర్ట్ లా లేదు,
ఢిల్లీ స్ట్రీట్స్ లో తిరుగుతున్నట్టుంది. వాట్? ఇప్పుడు దాకా నాకే తెలీదా, ఇంకెవరికి కూడా తెలీదా? కమెంట్ చేయండి. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లో షాపింగ్ ఏంటి గైస్? దీని పేరు వచ్చేసి దివాన్ అయామ్ అంట. ఇక్కడ హిస్టరీ ఉంది గైస్, చదువుకుంటా అంటే చదువుకోండి, మీకోసమే రికార్డ్ చేస్తున్నాను గైస్. ఇది రెడ్ ఫోర్టా లేకపోతే ఏదన్నా నేను స్ట్రీట్ షాపింగ్ వచ్చానా నాకు అర్థం కావట్లేదు. సో ఒక దోశ ఆర్డర్ చేసి ఎక్కుతున్నాం. సారీ గైస్, ఇక్కడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు, సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనాలి వ్లాగ్కి ఈ వ్లాగ్కి నేను ఈ వ్లాగ్లో అస్సలు ఇంట్రెస్ట్ లేకుండానే వ్లాగింగ్ చేశాను గైస్. ఎందుకంటే మనాలిలో ఉన్నంతసేపు అంత చలున్నా సరే నా హెల్త్ ఇంత కూడా డిస్టర్బ్ అవ్వలేదు. బట్ వన్స్ ఢిల్లీలోకి ఎంటర్ అవ్వగానే ఆ పొల్యూషన్ వల్ల అనుకుంటా నాకు ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ వచ్చింది. సో ఆ లాస్ట్ 2 days ఢిల్లీలో ఉన్న 2 days అయితే నాకు అసలు వ్లాగింగ్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట. ఫుల్ నీరసం వచ్చింది. సో అందుకే ఇలా ఇంట్రెస్ట్ లేకుండా చేశాను గైస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎవరైనా ఢిల్లీకి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఢిల్లీ ట్రాఫిక్ని అయితే మైండ్లో పెట్టుకోండి గైస్. ఫర్ సపోజ్ మీరు ఒక 3 places 5 hours కవర్ చేద్దామని అనుకున్నారని అంటే 5 hours కాకుండా ఇంకా ఎక్స్ట్రా 2 hours అనుకోండి. లైక్ 2 hours ట్రాఫిక్ పెట్టుకోండి ఖచ్చితంగా. మాకు అంతే అయింది. 3 places అనుకున్నాం కానీ 2 places కవర్ చేసాము. సో గైస్, ఇదే కుతుబ్ మినార్. ఇట్స్ నైస్ గైస్. చెప్పాను కదా, కుదిరితేనే 3 places కవర్ చేస్తాం, లేదంటే లేదని. యాజ్ యూజువల్ ఈ ట్రాఫిక్ వల్ల ఓన్లీ 2 places కవర్ చేయగలుగుతున్నాం అనమాట. అసలు ఎంత ట్రాఫిక్ గైస్, మధ్యాహ్నం వెళ్ళినా అదే ట్రాఫిక్, మార్నింగ్ వెళ్ళినా అదే ట్రాఫిక్, ఈవినింగ్ అయినా అదే ట్రాఫిక్ అనమాట. సో ఇంకా టైం పట్టేస్తుందని చెప్పి రెడ్ ఫోర్ట్ నుంచి ఇంకా డైరెక్ట్ కుతుబ్ మినార్కి వచ్చాము. సన్ లైట్. సో ఇంకా కుతుబ్ మినార్కి వచ్చామన్నమాట. నా ఆఫ్టర్ దిస్ ఇంకా డైరెక్ట్ ఏముంది, ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోవడమే అయిపోయింది. ట్రిప్ అయిపోయింది గాయస్. దేకోనా దేకోనా గాయస్, దేకోనా. ఇవన్నీ ఎలా కట్టారో, లేకపోతే అలా ఇరిగిపోయినాయో. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి. ఓకే గైస్, సో అఫీషియల్లీ మై ట్రిప్ కమ్స్ టు అన్ ఎండ్. అయిపోయింది. మనాలి, ఆగ్రా, ఢిల్లీ అంతా. అండ్ నా హెల్త్ కూడా ఖతం అయిపోయింది. ఈ వ్లాగ్ నేను ఎప్పుడు ఎడిట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తానో కూడా నాకు ఐడియా లేదు. వచ్చి ఇప్పుడైతే ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో యా, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్. ఎందుకంటే అది కొడితేనే నేను వ్లాగ్ ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది అనమాట. ఓకే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై క్యూటీ.